హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, రామ్ గోపాల్ వర్మ గారు మరోసారి మెగా ఫ్యాన్స్‌ని గెలికినట్టుగా అనిపిస్తుంది సార్. ఆయన చేసిన ట్వీట్ చూస్తూ ఉంటే. సో, ఎందుకు ఈ టైంలో అంటే అల్లు అర్జున్ గారిని పొగడబోయి ఇటు మెగా ఫ్యాన్స్‌ని కాస్త గెలికినట్టుగా అనిపిస్తుంది సార్. మరి ఆయన ట్వీట్‌లో ఏముంది? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? ఆయన ట్వీట్ ముందు నేను చదువుతాను. దాని హ్మ్. తర్వాత దాన్ని మాట్లాడదాం. ద మెగా క్రేజ్ ఫర్ 'పుష్ప 2' ఈజ్ క్లియర్ ప్రూఫ్ దట్ అల్లు ఇన్ ద న్యూ మెగా. అల్లు ఈజ్ ద న్యూ మెగా. హే అల్లు అర్జున్, యూ ఆర్ నాట్ ద బాహుబలి బట్ ద మెగా బలి ఆఫ్ స్టార్స్ అనేది ఆయన పెట్టింది. హ్మ్. అంటే మామూలుగానే ఆయన మెగా ఫ్యామిలీ మీద ఎప్పటినుంచో ట్వీట్లు పెట్టడం, మాట్లాడడం అనేది ఎప్పటినుంచో చేస్తాడు ఆర్‌జీవి. హ్మ్. సో, మామూలుగా ఏందంటే ఆయనకి మెగా ఫ్యామిలీని కెలికి వాళ్ళ రియాక్షన్ చూసి ఆనందించడం అనేది ఒక సరదా. హ్మ్. రెండవది, ఇప్పుడు ఆల్రెడీ మెగా అండ్ అల్లు ఆహ్, ఒక గొడవ జరుగుతుంది కాబట్టి దీంట్లో ఒక అగ్గిపుల్ల వేస్తే ఇంకొంత బావుంటది గదా! అనేది ఆయనకి. అంటే అగ్నిలో ఆజ్యం పోసారంటారు గదా! అలాగా ఆయన చేశాడు. ఓకే. అయితే ఇంకా ఆర్‌జీవీ టాక్టిక్స్ గమనిస్తే ఇంకొక యాస్పెక్ట్ కూడా ఉంటది. అదేంటంటే ఆయన సినిమాలకి ఏమన్నా రిలీజ్‌కుంటే, ఆ రిలీజ్‌కి ముందుగా ఏదో ఒక వివాదాల్లోకి ఆయన ఎంటర్ అవుతాడు. అవును. ఎందుకంటే ఆ సినిమాకి పబ్లిసిటీ చేయాలంటే డబ్బులు పెట్టాలి. మామూలుగా హ్మ్. ఇవాళ పబ్లిసిటీ అంటే చాలా బోలెడు డబ్బులు ఖర్చవుతుంది. సో, ప్రీ పబ్లిసిటీ అంటే కాంట్రోవర్సీలు. కాంట్రోవర్సీలు సినిమాకి సంబంధించి కాంట్రోవర్సీలు కాకుండా వేరే కాంట్రోవర్సీలు క్రియేట్ చేస్తే ఈయన రంగంలో ఉంటాడు. దానివల్ల ఆ సినిమాకి పబ్లిసిటీ వస్తుంది. అలాగే ఓకే. ఇప్పుడు ఆయనది జనవరి 30కి 'శారీ' సినిమా. 'శారీ' అని ఒక సినిమా తీశాడు. ఆ హ్మ్. 'శారీ' సినిమాకి పబ్లిసిటీ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. అందుకని ఇప్పటి నుంచి ఆయన ఏం చేస్తాడంటే కాంట్రోవర్సీలో ఉండడానికి ట్రై చేస్తాడు. హ్మ్. సో, ఇదొక స్ట్రాటజీ. మనం ఆయన ప్రతి సినిమా ముందుగా కూడా ఆయన ఆ సినిమాకి సంబంధించిన కాంట్రోవర్సీలోకెళ్తాడు. అది పొలిటికల్ సినిమా అయితే. లేనప్పుడు వేరే కాంట్రోవర్సీ‌ల్లో ఈయన ఎంటర్ అవుతుంటాడు. ఇప్పుడు 'శారీ' సినిమా ఏంటి? అదొక ఆహ్, లవ్ స్టోరీ. లవ్ ఓకే. స్టోరీ అంటే భయంకరమైన, ఆయన భాషలో భయంకరమైన లవ్ స్టోరీ. హ్మ్. అంటే ఎక్కువ లవ్ అయితే అది స్కారీగా ఉంటదనేది ఆయన ఆహ్, కొటేషన్ గూడా దాంట్లో ఓకే. ఉంది. సో, అటువంటి ఒక అబ్సెసివ్ స్కారీ లవ్ స్టోరీ తీస్తున్నాడు. హ్మ్. దాంట్లో పెద్ద కాంట్రోవర్సీ అట్లాంటివి కొన్ని వందల వేలు వరల్డ్ వైడ్‌గా వచ్చేసాయి. దాంట్లో ఏమీ లేదు. హ్మ్. సో, పైగా ఆ అమ్మాయి ఎవరో తెలీదు. హీరో ఎవరో తెలీదు. ఆ సినిమా మామూలుగా ఆర్‌జీవి తీసే గొప్ప సినిమాల్లో అదొకటిగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. హ్మ్. ఆ వ్యవహారం అంతా చూస్తే. ఆయనకి నచ్చుండొచ్చు ఆ అమ్మాయి గానీ, జనాలు దాని పట్ల ఏమీ లేదు ఇవాళ. ఇవాళ బ్రహ్మాండమైన అమ్మాయిలంతా వచ్చేసినాక ఆహ్, ఈయనకి నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి మీరు చూడండంటే ఇవాళ జనం ఎవరు చూడడానికి రెడీ. మామూలుగా ఓహ్! ఒక మోస్తరు సినిమాలకే థియేటర్‌కి వెళ్ళట్లేదు. హ్మ్. సో, కాకపోతే ఆయనకి ఇవన్నీ తెలియకేం గాదు. ఆయనకేందంటే ఇవన్నీ తెలిసి ఆయన చేస్తూ ఉంటాడు. సో, కాకపోతే మాక్సిమం దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా కనీసం ఓటీటీకి కొంత సేల్ జేసుకోవచ్చనేది ఆయనకుంటది. ఓకే. సో, ఈ యాంగిల్ నుంచి ఆయన కాంట్రోవర్సీ‌లకి ఎంటర్ అవుతుంటాడు. దట్ ఈజ్ నంబర్ 1. హ్మ్. నంబర్ 2, అందరికి డౌట్ ఏందంటే ఈయన మీద ఆల్రెడీ కేసులున్నాయి. అరెస్టు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మండే వరకు అరెస్ట్ చేయొద్దనింది తప్ప ఆయన పర్మనెంట్‌గా అరెస్ట్ చేయమని కోర్ట్ చెప్పలేదు. హ్మ్. ఆయన మాండమస్ అనే ఒక రిట్ పిటిషన్ వేశాడు. మొత్తం 3 పిటిషన్‌లు ఇప్పటివరకు హైకోర్టులో ఏసాడు. ఒకటేమో కేసులను కొట్టేయమని హైకోర్టులో పిటిషన్ ఏసాడు. ఓకే. దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. దాన్ని హైకోర్టు ఆమోదించలేదు. హ్మ్. అంటే బ్లాంకెట్ ఆర్డర్ మేము ఇవ్వలేము. నీకేమన్నా అరెస్ట్ అవుతానని భయముంటే ఆహ్, ముందస్తు బెయిల్‌కి అప్లై చేసుకోమని జెప్పారు. ఓకే. దాని తర్వాత ముందస్తు బెయిల్‌కి అప్లై చేశాడు. హ్మ్. అది ఏది ఒక కేసులో మద్దిపాడు, ఒంగోలు దగ్గర మద్దిపాడు లో తెలుగుదేశం మండల కార్యదర్శి రామలింగయ్య పెట్టిన కేసది. హ్మ్. కానీ ఆయన మీద మళ్ళీ మళ్ళీ కేసులు పెట్టారు. దాదాపు 9 కేసులు ఇప్పటివరకు మనకు తెలిసి ఉన్నాయన్నమాట. సో, దానివల్ల అన్నిట్లో యాంటిసిపేటరీ బెయిల్‌కి ఇస్తారా? ఒక కేసులోని ఇస్తారా? ఈ కన్‌ఫ్యూజన్ ఉంది. ఓకే. అందుకని ఇప్పుడేం చేస్తాడాయన, మాండమస్ అనే ఒక రిట్ ఏసాడు. మాండమస్ అనే ఒక రిట్ ఏం చెబుతుందంటే, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వమండి. చట్టాన్ని ఫాలో కమ్మని, అట్లాగే ఇల్లీగల్‌గా వెళ్ళకని ప్రభుత్వానికి కానీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కానీ కోర్టు ఇచ్చే ఆర్డర్‌ని మాండమస్ అంటారు. హ్మ్. సో, దీంట్లో ప్రభుత్వం ఇల్లీగల్‌గా ఎలా వెళ్తుంది అంటే, ఒక నేరానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి తప్ప, ఒక నేరానికి అనేక ఎఫ్ఐఆర్‌లు పెట్టకూడదనేది
సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఓకే. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన ఒక నేరం అంటే కొన్ని ఏవో ట్వీట్లు చేయడం, అవి ఫోటోలు పెట్టడం అవి చేశాడు కాబట్టి అదే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో అనేక కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. రెండవది, నేను ఎవరినైతే అన్నానో వాళ్ళు కాకుండా సంబంధం లేని వాళ్ళు కేసులు పెడుతున్నారు. అది కూడా ఎప్పుడో 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని పెడుతున్నారు. కాబట్టి ఇందులో ఏదో ఒక కుట్రకోణం ఉంది. కాబట్టి వీళ్ళని గవర్నమెంట్‌ని తర్వాత పోలీసుల్ని ఎఫ్ఐఆర్‌లు పెట్టొద్దని చెప్పండి అని వేశారనమాట. అది కూడా మండేకి ఉంది. జస్టిస్ చక్రవర్తి ఆయన జడ్జి గారు మండేకి పోస్ట్ చేశారు. సో ఇదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈయన బ్యాక్ డోర్‌లో వెళ్ళి లోకేష్‌తోనూ, పవన్ కళ్యాణ్‌తోనూ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి సారీ చెప్పి తన మీద కేసుల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఒక సెటిల్మెంట్ చేసుకున్నాడన్న వార్త కూడా బయటకు వస్తుంది. ఓకే. అది అందులో ఎంత నిజమో తెలీదు. ఎందుకంటే ఈయన లగడపాటి రాజగోపాల్ ద్వారా వెళ్ళాడు అనేది ఒక వార్త వస్తుంది. లగడపాటి ఈయన క్లాస్మేట్ కాబట్టి. ఓకే. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఆయన కొంత మెంటల్‌గా ఫ్రీ అయినట్టు కనబడుతుంది. అంటే కేసులు, అరెస్ట్‌ల ఒత్తిడి అనేది ఆయన బయటికి ఎన్ని చెప్పినా జైలుకెళ్తే కథలు రాసుకుంటాను అవన్నీ బయటికి